కన్నయ్యకి ఏం కాలేదుగా? కన్నయ్యకేం కాలేదు. నీకేదైనా అయ్యి ఉంటే నేనున్నా లేకపోయినా ఒకటే సంపద. కానీ కన్నయ్య ఉండాలి. ఈ ఇల్లు బాగుండాలి. కన్నయ్య ఇంటి వారసుడు. వచ్చిన వాళ్ళు శౌర్య కళ్యాణిల్ని ఏదో చెయ్యాలని వచ్చారు. అందుకే దండలో బాంబు ఉందని కనిపెట్టాను. లాస్ట్ మినిట్లో చెప్పే అవకాశం లేక కన్నయ్యని తీసుకుని వచ్చేశాను. అప్పుడు కూడా అనుమానించావు కదా శౌర్య. నువ్వు అందరి గురించి ఆలోచించి ఇలా చేసావు. నీకేదైనా అయితే నేనేమైపోవాల్సిందో. నాకేదైనా అయితే నీకు ఈ ఇల్లుంటుంది సంపద. వాళ్ళు చాలా మంచి వాళ్ళు. వీళ్ళందరూ చాలా బాగుండాలి. నేను చేసిన పాపాలకి నేనెప్పుడో పోవాల్సిన వాణ్ణి. రే తమ్ముడు, ఇప్పటిదాకా బ్రతకడమే ఆ దేవుడు నాకిచ్చిన వరం. శౌర్య, నా ప్రాణం పోతుందని నాకు అర్థమవుతుంది. జరిగిన తప్పులు మనసులో పెట్టుకుని సార్ ఈ మెడిసిన్స్ తీసుకురండి. చిన్ని నాన్న, ఇదిగో త్వరగా తీసుకురాపో. అలాగే నాన్న. డాక్టర్, ఎలా ఉంది డాక్టర్? ప్రాణాలకేం ప్రమాదం లేదు. కొద్దిలో బయటపడ్డాడు. అవుట్ ఆఫ్ డేంజర్. 1 అవర్ తర్వాత వెళ్ళి చూడొచ్చు. అలాగేనండి. అమ్మా సంపద, డాక్టర్ గారు ఏం పర్వాలేదని చెప్పారు కదమ్మా. ఎడవకమ్మా, ఊరుకో. సరే, ఉండనే ఉన్నమ్మా. ఇప్పుడు వాళ్ళున్న పరిస్థితుల్లో మెరుగైన వైద్యం చేయించుకునే అవకాశం కూడా లేదు. ఒక రోజు కాకపోతే 2 రోజులు ఉంచుకునైనా సరే ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసి కావలసిన మందులిచ్చి పంపించండి. బిల్ ఎంత అవుతుందో చెప్పండి, నేను కట్టేసి వెళ్తాను. ఇతనికి కూడా ఒకరోజు అబ్జర్వేషన్లో పెట్టి డిశ్చార్జ్ చేస్తాం. అలాగేనండి. సర్లేండి డాక్టర్ గారు, మీరు ఎప్పుడు డిశ్చార్జ్ చేయాలనుకుంటే అప్పుడే చేయండి. ఇబ్బంది ఏమీ లేదు, మేము ఇక్కడే ఉంటాం. అలాగేనండి. మీరందరూ ఎందుకులే బాబు, నేనున్నాను కదా. పర్వాలేదులే అత్తయ్య, మా కోసం ఇంత చేశారు, ఆ మాత్రం చేయలేమా?
మేము ఉండి చూసుకుంటాం. ఎందుకులేండి అల్లుడు గారు, నేను నా కూతురు ఉండంగా దాన్ని వదిలేసి వెళ్ళండి, మేమిద్దరం ఉండి చూసుకుంటాం. మన ప్రాణాలు తీయాలని చూసినవాడు వాడి ప్రాణాలు అడ్డం పెట్టి కాపాడతాడని, వాడింతగా మారతాడని నేను అనుకోలేదు. నిజమేనండి. సమయానికి వాడు కన్నయ్య మెళ్ళ దండని దూరంగా విసిలేకపోయినట్టయితే కన్నయ్యకి ఏం జరిగేదో ఊహించుకుంటేనే భయంగా ఉంది. ఏమ్మా కళ్యాణి, ఇప్పటికైనా వాళ్ళ మీద నీ అనుమానం తీరిందా? ప్రాణానికి ప్రాణం అడ్డుపెట్టినా కూడా అనుమానం తీరకుండా ఎలా ఉంటుంది? ఒళ్ళంతా గాయాలతో ఉండి కూడా మన గురించి ఆలోచించాడు. తన ప్రాణం కన్నా మనం బాగుండడం ముఖ్యం అన్నాడు. ఇంకా వాళ్ళని అనుమానించడంలో అర్థం లేదు. మొదట అనుమానం వచ్చింది మీకే కదా ఆఫీసర్? పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి పాత నేరస్తులు కనిపించగానే వాళ్ళు మారారు అనే నమ్మకం అంత త్వరగా రాదు. అందుకే మొదట్లో నేను అనుమానించిన మాట నిజం. భార్య గర్భవతి, వాడికి ఏదైనా జరిగితే సంపద అన్యాయం అయిపోతుందనే ఆలోచన కూడా లేకుండా ప్రాణాలకు తెగించాడు అంటే ఇంకా వాళ్ళని అనుమానిస్తే వాళ్ళ మార్పుని మనం అవమానించినట్టే అవుతుందేమో. ఏమోనమ్మా, నాకైతే వాళ్ల మీద మొదటి నుంచి ఏ అభిప్రాయం ఉందో ఇప్పటికీ అదే అభిప్రాయం ఉంది. రాక్షసులు మారిన చరిత్ర ఉందా అసలు? చాలే, ఊరుకోదామైంది. ఆ పదవి కోసం నీలాగా వాళ్ళేమి 4 రోజులు నటించడం లేదు. ఇదిగో, మీరు పోయిన పదవి గురించి మాట్లాడి మర్చిపోయిన బాధ మీద కారం జల్లద్దు. అబ్బా, అక్కను వదిలే బావా. మా అక్కను కదిలిస్తే అంతా మారిపోతుంది. దాని మార్పు గురించి ఎందుకులే, వాళ్ళు మారారని అనుకుంటున్నాను. ఏమ్మా కళ్యాణి, నువ్వేం మాట్లాడివి? వాడు దొరికాడంటే మీ ఇద్దరు దొరికినట్టే. సంపద, సిద్ధు ఎలా ఉన్నాడు? ఏదో బ్లాస్ట్ అయింది, దెబ్బలు తగిలాయట. అసలేమైంది?
ఎవరు? ఇది సంపద నెంబరే కదండి? అవును. నా పేరు సర్వేస్, సిద్ధు క్లాస్మేట్ని. ఇంతకు ముందే టీవీలో చూశాను, ఏదో బ్లాస్ట్ అయిందని, సిద్ధుకి దెబ్బలు తగిలాయండి. దాని గురించి కనుక్కుందామని సిద్ధు నెంబర్కి కాల్ చేశాను, కలవలేదు. అందుకే నీ నెంబర్కి కాల్ చేశాను. ఇప్పుడు అతనికి ఏం ప్రాబ్లం లేదు, అవుట్ ఆఫ్ డేంజర్. ఓ థ్యాంక్ గాడ్. నేను ఇంకా ఏమైందో ఏంటని భయపడ్డాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతలోనే టీవీలో వచ్చిందా? ఇందాక టీవీలో వస్తోందని మా ఫ్రెండ్ కూడా ఫోన్ చేశాడమ్మా. ఇది సంపద ఫోన్ కదా? అంటే ఇప్పుడు సంపద కడుపుతో లేదా? ఇదంతా నాటకమా? అమ్మా, నిన్ను కొంచెం మాట్లాడకుండా ఉన్నామని చెప్పానా? వినవు కదా నువ్వు. ఇప్పుడు చూడు, అక్కకు అనవసరంగా నిజం తెలిసిపోయింది. ఎవరికి చెప్పకూడదో వాళ్ళందరికీ చెప్పేస్తుందమ్మా. రే, మీ యాక్టింగ్లు మీ వేషాలు చూసి నిజంగానే అది గర్భవతి అనుకున్నాను కదరా. ఈ విషయం గాని శౌర్యకి గాని కళ్యాణికి గాని తెలిస్తే ఇంకేమైనా ఉందా? పిన్ని, ఇదిగో నువ్విలా కంగారు పడి మమ్మల్ని కంగారు పెడతావని మేము నీకేం చెప్పలేదు. దయచేసి నువ్వు కూడా ఎవరికేం చెప్పొద్దు. పొరపాటును కూడా వదినా వదినా అంటూ ఆ దమయంతి దగ్గర నోరు జారకు. ఒసే, నీ కాళ్ళు పట్టుకుంటానే. ఏదో నానా బాధలు పడి చిన్నగా ఆ ఇంట్లోకి చేరారు వాళ్ళిద్దరూ. ఇప్పుడు నువ్వు ఈ విషయంలో నోరు జారావనుకో, మళ్ళీ మేమంతా రోడ్డున పడాల్సి వస్తుంది. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, నువ్వు గాని ఈ విషయం ఎక్కడైనా నోరు జారావంటే నీ పిల్లల మీద ఒట్టు. అమ్మా, రేయ్, నువ్వింత నాటకం ఆడావు. ఎప్పుడు ఏం చేసినా కనీసం పారిపోయే అవకాశమైనా ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు కదరా. అసలు ఇదంతా ఎందుకు చెప్పు? నేను కన్న బిడ్డ కోసం, నా కన్నయ్య కోసం. ఏంటి సంపద నువ్వనేది? వద్దనుకున్న బిడ్డ కోసమా? వాడు నాకు అవసరం లేదు, ఆ ఆస్తి నాకు అవసరం లేదు అని వెళ్ళిపోయావు కదా. మళ్ళీ ఏంటిదంతా? అప్పుడు అలా అన్నాను పిన్ని. ఒకవేళ నువ్వు దొరికినా లేక మన వాళ్ళెవరైనా దొరికినా కేసు నీ మీద వేసుకోవాలి తప్ప కల్లో కూడా మా పేర్లు బయటికి రాకూడదు. తర్వాత మిమ్మల్ని నేను కాపాడతాను. ఈ డీల్ సక్సెస్ చేస్తే 10 లక్షలు ఇస్తాను. అలాగే సార్, చచ్చినా మీ గురించి నోరు విప్పం. నిజం మేడం, నేను సార్ మీద కక్షతోనే ఇలా చేశాను. నాకు ఆ సిద్ధు ఎవరో సంపద ఎవరో తెలీదు. వాళ్ళని కనీసం నేను చూడను కూడా చూడలేదు. నిజం చెప్పరా? చెప్పు. కళ్యాణి, అరెస్ట్ చేసిన తర్వాత నేరస్తుల మీద బయట పర్సన్గా నువ్వు చేయి చేసుకోవడం పద్ధతి కాదు. పసిబిడ్డ మీద నీ పగేంట్రా? నీ కోపం ఉంటే పెద్దవాళ్ళ మీద మా మీద చూపించాలి.
అంతేగాని పసిబిడ్డ ప్రాణాలు తీయాలని చూస్తావా? నువ్వు చేసిన పనికి అనవసరంగా సిద్ధు వాళ్ళని అనుమానించాం కదరా. పసిపిల్లల ప్రాణాలు తీయాలనుకునే ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు, ఉరికంబం ఎక్కించాలి. న్యాయస్థానంలో నించోబెడితే ఏ శిక్ష వేయాలో ఆ న్యాయదేవతే నిర్ణయిస్తుంది. అమ్మా అమ్మా సిద్ధు అమ్మా. పిడుగులాంటి వార్త మోసుకొచ్చింది మీ అక్క. అబ్బా తొందరగా కక్కవే. నేను ఈయనే ఉండాలనా ఇటు నుంచి ఇటు పారిపోవాలన్నా తెలుస్తుంది. అమ్మా అది శౌర్య శౌర్య కళ్యాణి. అబ్బా పిన్ని, ఆయాసం ఎక్కువైంది. ముందు ఈ మంచినీళ్లు తాగు. ఎగ్జైట్ అవ్వకుండా చెప్పు. ఇది ఆయాసంతో ఉక్కిరి బిక్కిరి అవుతుందంటే విషయం ఏదో సీరియస్ గానే ఉన్నట్టుంది. శౌర్య కళ్యాణి అని వాళ్ళ జపం చేస్తా ఉండాదంటే వాళ్ళకి మన గురించి తెలిసిపోయినట్టుండాది. ఒసే సంపద, నీ వల్ల మా తలరాత పక్కడో పక్కడో అయ్యింది. బట్టలు సర్దుకుంటే పారిపోదాం. అమ్మా, అక్క ఆయాసపడిందని నువ్వు ఆవేశపడకు. అక్క, అసలు ఏం జరిగిందో కూల్గా చెప్పు. అది అది ఆ బాంబు పెట్టిన వాడు దొరికేశాడ్రా. మా అందరి పేర్లు చెప్పి చచ్చాడా వాడు అనుకున్నా. రే పదరా. ఈ ఐరన్ లెగ్ సంపద ప్లాన్ చేస్తే మొత్తం బుగ్గే, అంతా బుగ్గే. అత్తయ్య కాస్త ఆపుతావా? పిన్ని నువ్వు చెప్పు. ఆ పులిగాడు మా పేర్లు చెప్పాడా? కన్నయ్యని చంపే ప్రయత్నం ఎందుకు చేశావు, ఎవరు చెప్తే టార్గెట్ చేశావు అని స్టేషన్ దగ్గర నుంచి మా ఇంటి దాకా కొట్టుకుంటూ తీసుకొచ్చారా. వాడు కళ్ళు బయర్లు కమ్మినా సరే మీ పేర్లు మాత్రం చెప్పలేదు. వాణ్ణి మీరే అరేంజ్ చేశారని తెలిస్తే ఎన్ని దెబ్బలు కొట్టినా సరే బయటపడలేదురా. అబ్బా, ఈ లేని కడుపుని ఉన్నట్టుగా నటించడం ప్రాణం మీదకొస్తుంది. కడుపున కన్న బిడ్డనే పక్కన పెట్టేశావు. కడుపుకి అంత మూట కట్టుకుని తిరగడం కూడా ఇబ్బందిగా ఉందా నీకు? అమ్మా, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? ఇది ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నన్నెక్కడ మాట్లాడిస్తున్నావురా నువ్వు? అంతా దాని మాటేగా. అత్తయ్య కాస్త మీరు ఊరుకుంటారా? సిద్ధు వెళ్ళి ఫ్రెష్ అయితే శౌర్య వాళ్ళింటికి వెళ్లేసి నా సీమంతానికి పిలుద్దాం. అలాగే శామ్, వాళ్ళు మన ఇంటికి ఎంత త్వరగా వస్తే అంత మంచిది. వాళ్ళని ఇంటికి రప్పించడానికే కదా ఇదంతా. అందుకే ఆలస్యం చేయకుండా వెళ్ళి నా సీమంతం అని చెప్పి పిలుద్దాం. రే, దానికంటే బుర్రలేదు. నీ బుద్ధేమైందిరా? ఈ రోజు డిశ్చార్జ్ అయ్యి కొంపకొచ్చావు. ఈ విషయం హాస్పిటల్ వాళ్ళు శౌర్యకు చెప్పకుండా ఉంటారా? పైగా బిల్లు కట్టింది కూడా ఓళ్లే. 2 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పారు. నువ్వెంతలోనే స్నానాలు చేసుకుని కొత్త బట్టలు వేసుకుని దీన్ని తీసుకుని బయలుదేరాళ్ళింటికి వెళ్ళావనుకో, అసలే కళ్యాణికి ఇంకా మీ మీద అనుమానం తీరినట్లేదు. ఇప్పుడు ఇది చెప్పినట్టుగాని విన్నావనుకో, మన జుట్టు తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టినట్టు అవుద్ది. ఆ తర్వాత మీ ఇష్టం. నా మాటిని
2 రోజులు ఆగి వెళ్ళండి. అప్పుడు నిన్ను చూసినా కొంచెం దెబ్బలు తగ్గాయి అనుకుంటారు. ఏం పర్లేదత్తయ్య, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు. లేదు శామ్, అమ్మ చెప్పింది కూడా కరెక్టే. హాస్పిటల్ నుంచి రాగానే వెళ్ళామంటే కళ్యాణికే కాదు, ఇంట్లో మిగతా వాళ్ళకు కూడా అనుమానం వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒక 2 days ఆగి వెళ్తే బెటర్. ఇంకా 2 రోజులు ఆగాల సిద్ధు. తప్పదు శామ్, ఇన్ని రోజులు ఎదురు చూసాం. 2 రోజులు ఆగడం వల్ల నష్టమేమీ లేదు. సరే, అలాగే వెయిట్ చేద్దాం. ఇప్పుడు పోయి స్నానం చేసిరా. రోగిష్టోళ్ళగా ఎట్టున్నావు చూడు. సరే అమ్మా. వాడికి ఏం సంబంధం ఉంది కాబట్టి వాడేదో చెప్పగానే మరి నమ్మేయడమేనా? మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న వేస్తావేంటి కళ్యాణి? ఇంట్లో ఇంతమంది ఉన్నాం. ఆ సిద్ధు సంపదలంటే ఇంట్లో ఎవరికీ పడదు. అలాంటిది మేమే నమ్మాం, నువ్వింకా నమ్మలేదంటే ఎలా? అప్పుడెప్పుడో ఆ పులి బాస్ ని ఓల్డ్ సిటీలో శౌర్య అరెస్ట్ చేశాడని చెప్పారు. ఆ తర్వాత పులిని అరెస్ట్ చేశారని చెప్పారు. ఆ కక్షతోటే వచ్చి చేశానని ఆ పులే ఒప్పుకున్నాడు కదా. నమ్మడం అనేది మన బాధ్యత. దానివల్ల ఇంతకు ముందు చాలా దెబ్బలు తిన్నాం. మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తామంటే ఎలా చెప్పు? కళ్యాణి, అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు సంపద గర్భవతి. వాళ్ళ బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు మనసు మార్చుకున్నారు. మంచిగా బతుకుదాం అనుకున్నారు. అది మన ఇంటికి వచ్చేంత వరకే కాదు, అంతకుముందు కూడా రోడ్లు ఊడుస్తూ మెకానిక్గా పనిచేయడం అందరం చూసాం కదా. ఇంకా వాళ్ళు మారలేదు అనడంలో అర్థం లేదు. చూడు, నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచించకు. నేను త్వరగా బయలుదేరాలి. వెళ్ళొస్తాను. అలాగే ఆఫీసర్, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. అమ్మా, వెళ్ళొస్తాను. జాగ్రత్త శౌర్య. అమ్మకో మాట చెప్పి వెళ్తాను. కళ్యాణి, ఏదో ఒక సంఘటన జరిగిందని దాని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు. నేను తిరిగి వచ్చేంత వరకు అనవసరంగా ఎలాంటి రిస్కులు చేయకు. మనం ఎవరికీ చెడు చేయలేదు. నా డ్యూటీ నేను చేస్తే దానివల్ల కొంతమంది మనకు శత్రువులై మనల్ని బాధ పెట్టాలని చూస్తున్నారు. అలా అని మారాలని ప్రయత్నిస్తున్న వాళ్ళని కూడా మనం అనుమానిస్తూ పోతే వాళ్ళు మారినా మారకపోయినా ముందు మనకి మనశ్శాంతి ఉండదు. అందుకే ఇంతగా చెప్తున్నాను, ఎక్కువగా ఆలోచించకు, సరేనా? వెళ్ళొస్తాను. బాయ్. దేవుడు కనిపిస్తే చెడ్డ వాళ్ళు కూడా మంచి వాళ్ళు అవుతారంటారు. కానీ మీలో ఉండే చెడ్డతనం ఇంకా పెరిగిపోతుంది. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్.
ఓం శుక్లాం భరదరం విష్ణు. ఉసే ఆపవే, ఆపు. అమ్మా, నేను పూజ చేసేటప్పుడు మధ్యలో నన్ను కదిలించొద్దు. నాకు నా దేవుడికి మధ్యలో ఎవ్వరూ రావద్దు. నేను రావటం కాదే, నీ మంత్రాల దెబ్బకి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కూడా భయపడి పారిపోయేలా ఉంది. అయినా అదే మంత్రాలు చదవటమే. మంత్రాలు సరిగా చదవలేదు అంటే అది నీకే నష్టం. అలాంటిది నా భక్తిని అవమానిస్తున్నారా? చూద్దురు గాని నా కోసం నా బుజ్జి గణపయ్య ఎలా వస్తాడో మీరే చూద్దురు గాని. నీ పిచ్చి మరీ పతాక స్థాయికి చేరుతుందే. మా మాట వినవు. ఆ అరుపులేంటో నీ పూజలేంటో మాకైతే అర్థం కావట్లేదు. ఆ దేవుడికేమైనా అర్థమవుతున్నాయేమో మాకు తెలీదు. అత్తయ్య గారు చెప్తున్నారు కదా, మంత్రాలు ఏమైనా తప్పు చదివితే నీకే ఇబ్బందని. అంతేకాదు, ఈ రోజు నుంచి ఉపవాసం ఉండబోతున్నాను. రోజుకి ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తాను. అమ్మా దమయంతి, పొద్దున్నే కాఫీ తాగకపోతేనే నువ్వు ఉండలేవు. అలాంటిది నువ్వు ఉపవాసాలు ఉండటం నీ వల్ల అయ్యే పనేనా? నా మాటిని ఊరుకో అమ్మా. లేదు నాన్న, నేను ఉపవాసాలుండాలని నిర్ణయించుకున్నాను. ఉంటాను. అదేమిటి, ఇందాక నా కళ్ళ ముందేగా ఇంతెంత 2 లడ్లు గుట్టుకున్న మింగావు నువ్వు. ఇంకా ఉపవాసం అంటావేమిటి నువ్వు? అన్నం తినను అన్నాను, లడ్డు కాదు కదా. తిండి ఏదైనా తిండే కదే. ఉపవాసం అంటే అన్నం తినకపోవడం, లడ్డూలు తినకపోవడం కాదు. నీకు మనిషి అనేవాడు చెప్పలేడే. అసలేమిటి నీ బాధ? నా బాధ ఏం లేదమ్మా. నా బొజ్జ గణపయ్య రావాలి, నా నగలన్నీ రెట్టింపు చేయాలి. ఈ క్షణమే నిర్ణయించుకున్నాను. రేపటి నుంచి పగలు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను. పైగా దేవి నవరాత్రులు మొదలవబోతున్నాయి కదా. నా భక్తికి మెచ్చి పైనుంచి ఆ అమ్మవారే బొజ్జ గణపయ్య వెళ్ళిరా నాయనా అని నా దగ్గరికి పంపించాలి. ఆ వినాయకుడే స్వయంగా వచ్చి నా నగల్ని రెట్టింపు చేయాలి. కళ్యాణి, ఏంటమ్మా ఇది? దమయంతి అమాయకురాలు, తనతో ఇలాంటి పనులు చేయించడం ఏంటి? ఏమిటమ్మా, దాని మొక్కలో నీకెక్కడైనా అమాయకత్వం కనిపిస్తుందా? అనుపమ్మకి అందరూ అమాయకంగానే కనిపిస్తారు. అయినా పూజ చేయమని మనం చెప్పామా? పశువులు ఉన్నామని మనం చెప్పామా? వద్దన్నా పూజలు చేస్తుంది, వద్దన్నా ఉపవాసాలు ఉంటుంది. ఇప్పుడు ఏకంగా అరచేతిలో కర్పూరమే వెలిగించుకుంది. భక్తి అంటే మనసులో మొక్కుకోవాలి. ఇలా అరిచేతిలో కర్పూరాలు వెలిగించుకోవడం కాదు భక్తి. చేయి చూడు ఎలా కాలిందో.
ఏమిటి దమయంతి పని? ఇదిగోమ్మా, చేయలేవు. పట్టుకోమ్మా. ఇంకో 2 రోజులు నా పూజలకు ఎలాంటి ఆటంకం కలిగినా సరే నేను చేసే తీరుతాను. ఈ నవరాత్రులు అయిపోయే లోపల నా బుజ్జి గణపయ్య రావాలి, నాతో మాట్లాడాలి. లేదా ఆ అమ్మవారే ప్రత్యక్షమయ్యి నాతో మాట్లాడాలి. దమయంతి, చేసిన పూజ చాలు. చూడు, ఇప్పటికే నీరసించిపోయా. పద, ఏవైనా తిందుగాని. అర్థమైంది అనుపమా, నాకు బాగా అర్థమైంది. నేను హారతిస్తూ ఉంటే కావాలని కింద పడేలా చేసి పైకి మాత్రం ప్రేమ చూపిస్తున్నట్టు నటిస్తున్నావు కదూ. నా భక్తికి మెచ్చి నా బుజ్జి గణపయ్య ఎక్కడొస్తాడో అని నీకు కుళ్ళు. అది దానికి మంచి చేయాలనుకున్నా దాంట్లో కూడా చెడునే చూస్తుంది. ఎందుకమ్మా పోయి దానికి సాయం చేయాలనుకుంటావు?